ఎర్రకాలువ రిజర్వాయర్ మిగులు భూములను పేదలకు పంచాలని ఏళ్లుగా సాగు చేసుకుంటున్న దళితులు, గిరిజనులకు రక్షణ కల్పించి ఎక్సాల్ పట్టాలు ఇవ్వాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. లోకనాథం డిమాండ్ చేశారు. ఆదివారం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మధ్యాహ్నపుగూడెం నుండి సాలిగూడెం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎర్రకాలువ మిగులు భూముల్లో రైతులతో కలిసి వరి నాట్లు వేశారు. రాష్ట్ర ప్రభుత్వం దళిత, గిరిజనుల పట్ల వివక్ష చూపుతోందని, గిరిజన చట్టాలను కాలరాస్తోందని లోకనాథం మండిపడ్డారు. పేదలు సాగు చేసుకుంటున్న భూములను భూస్వాములకు కట్టబెట్టేలా అధికారులు వ్యవహరించడం దారుణమన్నారు. గత 10 ఏళ్లుగా పేదలు, దళితులు, గిరిజనులు ఈ భూముల్లో పంటలు వేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని, వారిపై పెట్టిన అక్రమ కేసులను తక్షణమే ఎత్తివేయాలని కోరారు. కోనేరు రంగారావు భూ కమిషన్, జస్టిస్ పున్నయ్య కమిషన్ల ఆదేశాల ప్రకారం అర్హులైన పేదలకు భూమి హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం సాగుదారులకు సౌకర్యాలు కల్పించాల్సి ఉండగా ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు భూస్వాములకు కొమ్ముకాస్తున్నారని సంఘం జిల్లా కార్యదర్శి పి. రామకృష్ణ, గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు తెల్లం రామకృష్ణ విమర్శించారు. గౌరవ హైకోర్టిచ్చిన ఆదేశాలను జిల్లా ఇరిగేషన్ అధికారులు అమలు చేయడంలో విఫలమయ్యారని, పంటలను ధ్వంసం చేస్తున్న భూస్వాములపై, మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అధికారులు, ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పేదలకు న్యాయం చేయకపోతే రాబోయే రోజుల్లో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు, పోరాటాలు నిర్వహిస్తామని నేతలు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు గూడెల్లి వెంకట్రావు, వై. సీత, కారం నాగదుర్గ, ఉడతా వెంకటేష్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జి. సూర్యకిరణ్, గిరిజన సంఘం నాయకురాలు ఎం. సుధారాణి, మండల నాయకులు పోతురాజు, ఏ. విశ్వేశ్వరరావు, దుర్గా, రామలక్ష్మి, కుమారి తదితరులు పాల్గొన్నారు. గత 10 ఏళ్ల నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ పోరాటం నిర్వహిస్తున్నాం. 10 ఏళ్ల నుండి ఒకటే డిమాండు, ఈ ప్రాంతంలో దళితులు, గిరిజనులు, ఇతర కులాల్లో ఉన్న పేదలు ఈ భూముల్ని సాగు చేస్తున్నారు. ఈ భూములు 2013 భూసేకరణ చట్ట ప్రకారం పేదలకు చెందిన భూములు. కానీ ఈరోజు ఇరిగేషన్ అధికారులు, జిల్లా ఉన్నత అధికారులు, ప్రభుత్వం ఈ భూములను భూస్వాములకు కట్టబెట్టాలని అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. కాబట్టి ఇది చట్టవిరుద్ధం. చట్టాన్ని అమలు చేయాల్సిన అధికారులే చట్ట ధిక్కరణ కింద ఈరోజు కనబడుతుంది. కాబట్టి ఎర్రకాలువ మిగులు భూములు పేదలకు పంచాలని మేము వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తున్నాం. రెండోది, ఈ భూముల్లో గత 7-8 ఏళ్ల నుంచి వ్యవసాయం చేస్తూ పంటలు వేసుకుంటూ జీవనం సాగిస్తున్న పేదలకి ఈరోజు భూములు లేవని ఓ తప్పుడు ప్రచారాన్ని 2 మండలాల్లో, టీ నరసాపురం, జంగారెడ్డిగూడెం మండలాల్లో ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారంలో ఇరిగేషన్ అధికారులే భూస్వాములకు ఒత్తాసు పలుకుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. కాబట్టి భూస్వాములు చేసే తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన, దాన్ని ఖండించాల్సిన ఇరిగేషన్ అధికారులు ఎందుకు ఖండించట్లేదని మేము వ్యవసాయ కార్మిక సంఘంగా అడుగుతున్నాం, ప్రశ్నిస్తున్నాం. జిల్లా కలెక్టర్ గారు, ఈ జిల్లాలో జిల్లా కలెక్టర్గా పనిచేసిన రేవు ముత్యాలరాజు గారు 2013 భూసేకరణ చట్ట ప్రకారం ఈ భూమి ఇరిగేషన్ భూమి, ఇది పేదలకు చెందిన భూమి, ఇది ప్రభుత్వ భూమి అని చాలా స్పష్టంగా చెప్పారు. ఈరోజు ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఇప్పటికైనా ఈ భూముల మీద స్పష్టమైన హామీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని మేము కోరుతున్నాం. మేము దళితులను ఉద్ధరిస్తాం, గిరిజనులను ఆదుకుంటాం, గిరిజన చట్టాలు అమలు చేస్తామని చెబుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ భూమి విషయంలో ఎందుకు మాట్లాడలేదో మేము ప్రశ్నిస్తున్నాం. మీరు చెప్పిన ఏదైతే హామీలు ఉన్నాయో హామీల్లో భూమిని ఎందుకు చేర్చలేదో మేము అడుగుతున్నాం. మీరు ఎన్నికల ముందు హామీలు ఇచ్చారు, ఆ హామీల్లో భూమి అనే అంశాన్ని ప్రస్తావన చేయలేదు. కాబట్టి ఎన్నికల విషయాన్ని రేపు రాబోయే కాలంలో పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ పంచాయతీ ఎన్నికల్లోనే ప్రజలే మీకు బుద్ధి చెబుతారు, ప్రజలే మీకు తీర్పు చేస్తారు. అందుకోసం ఇప్పటికైనా ప్రభుత్వము, అధికారులు స్పందించాలి. పేదలు అడుగుతున్న న్యాయమైన డిమాండు ఏక్సల్ పట్టాలేమని భూమిలో సాగు చేసుకునే అవకాశం కల్పించాలని మేము కోరుతున్నాం. లేని పక్షంలో ఈరోజు భూముల్లో వ్యవసాయం ప్రారంభించాం, రాబోయే కాలంలో ఈ భూములు అడ్డుకోవాలని చూస్తే పెద్ద ఎత్తున పోరాటానికి సన్నద్ధం అవుతామని ప్రభుత్వాన్ని, అధికారులను హెచ్చరిస్తున్నాం. వర్ధిల్లాలి గిరిజనుల పోరాటం.